పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరులోనే ఓ పవర్ ఉంది. మెగాస్టార్ తమ్ముడుగా తనకు తెలియకుండా తను సినిమా రంగంలో అడుగుపెట్టి తనకంటూ సినిమా రంగంలో అతిపెద్ద పేరు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. సామాజిక సేవలో రక్తదాన కార్యక్రమాలు, 2004 సునామీలో నేరుగా ఆర్థిక సాయం, అభిమానులకు సంఘటితం చేసే సామాజిక కార్యక్రమాలు చేస్తూ సినీ రంగంలో కోట్లు సంపాదించుకుని పాన్ ఇండియా లెవెల్లో తనకంటూ ఒక మార్కెట్ సంపాదించుకునే అవకాశం ఉన్న అవన్నీ వదిలి చెగువేర స్ఫూర్తితో రాజకీయాల్లో అడుగుపెట్టి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ 2019లో జరిగిన ఎలక్షన్లో తను ఓడిపోయిన ప్రజా సంకల్పమే ధ్యేయంగా అవకతటులన్నీ తట్టుకుని నిలబడి దేశ రాజకీయాల్లోనే ఏనాడు లేని విధంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేసి నేడు ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ గురించి తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను తెలుసుకుందాం. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అన్నా వదిన చాటున పెరిగి సినీ రంగంలో ఎదిగి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని రాజకీయాల్లో ప్రధానమంత్రి పక్కన కూర్చునే స్థాయి నుంచి ప్రధానమంత్రిని కూర్చోపెట్టే స్థాయికి వెళ్లారు పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు 1971 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో కొణిదెల వెంకట్రావు మరియు అంజనీదేవి దంపతులకు జన్మించారు. కళ్యాణ్ గారు నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో తర్వాత చెన్నైలో విద్యను అభ్యసించారు. 1997 బహిరంగ మార్షల్ ఆర్ట్స్ తర్వాత ఇషిన్ డ్రూయు కరాటే అసోసియేషన్ అతనికి పవన్ అనే బిరుదును ప్రదానం చేసింది. పవన్ కళ్యాణ్ గారు 1997లో నందిని గారిని వివాహం చేసుకున్నారు. కానీ 1999 నాటికి వారు విడిపోయారు. తర్వాత కళ్యాణ్ గారు రేణు దేశాయిని జనవరి 2009లో జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ఆర్య సమాజ్ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. తర్వాత ఈ జంట 2012లో విడాకులు తీసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్లే తాము విడిపోయామని, అయితే ఇప్పటికీ స్నేహపూర్వ బంధాన్ని కొనసాగిస్తున్నామని రేణు దేశాయ్ గారు పలుసార్లు పేర్కొన్నారు. కళ్యాణ్ గారు సెప్టెంబర్ 2013లో హైదరాబాద్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రష్యన్ పౌరురాలైన అన్నా లెజినాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. పవన్ కళ్యాణ్ సినీ ప్రస్థానం. పవన్ కళ్యాణ్ గారు 1996లో ఈవీవి సత్యనారాయణ గారి చేత దర్శకత్వం వహించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో నటుడుగా అరగ్రటం చేశారు. తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి ఇలా వరుసగా 7 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో యువతలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఖుషి సినిమా తర్వాత కళ్యాణ్ గారు డైరెక్టర్ గా మారి జానీ మూవీ తీశారు. ఇది అనుకున్నంత విజయం సాధించలేకపోయింది, కానీ డైరెక్టర్ గా తనకున్న కోణాన్ని బయటికి తీసింది. జానీ సినిమా తర్వాత 11 సంవత్సరాల వరకు 9 సినిమాలు పరాజయంగా నిలిచాయి. ఇందులో జల్సా మూవీ యావరేజ్ గా నిలిచింది. 11 సంవత్సరాల తర్వాత వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో తెలుగు సినీ రంగంలో తనదంటూ ఒక పవర్ఫుల్ ముద్రను వేసుకున్నారు. ఆ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో తెలిసింది. తర్వాత అత్తారింటికి దారేది సినిమాలో 100 కోట్లు గ్రాస్ అందుకున్నారు. ఆ సినిమా తర్వాత కళ్యాణ్ గారి సినీ ప్రస్థానం అనేది కేవలం అభిమానులకు సంతృప్తి చేయడానికి సినిమాలు చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే తర్వాత ఆయన అసలైన రాజకీయ ప్రస్థానం మొదలైంది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం 2008లో తన అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువజన విభాగం యువరాజ్యం అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయినప్పటికీ అతను పార్టీ కోసం తరచుగా ప్రచారం చేస్తూ ఉండేవారు. 2009 ఏప్రిల్ 19న వైజాగ్లో జరిగిన రోడ్ షోలో వడదెబ్బకు తగిలి వాంతులు, ఆరోగ్య సమస్యల వల్ల ప్రచారం ప్రయత్నాలు దెబ్బతిన్నాయి. ఆ విధంగా ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. 2011లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినప్పుడు కళ్యాణ్ గారు తన సోదరుడి నిర్ణయంపై నిశ్శబ్ద అసంతృప్తిని వ్యక్తం చేశారు. అది 2014 రాష్ట్రం విడిపోయింది. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ గారు 14 మార్చి 2014లో జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ సిద్ధాంతాలను వివరించే ఇజం అనే పుస్తకాన్ని ఆయన సహరచయితగా రాసి ఆ రోజు ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. 21 మార్చి 2014లో పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ గారిని కలిసి తన మద్దతును అందించారు. 2014 ఎన్నికలలో పోటీ చేయకూడదని బదులుగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ విస్తృతంగా ప్రచారం చేసి కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే నినాదాన్ని ఇచ్చారు. ఆయన మద్దతుతో 2014లో ఎన్డీఏ విజయంలో కీలక పాత్ర పోషించాయి. 2014 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేయాలని అనుకున్నారు. డబ్బు, మద్యం లేని విధంగా ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. 2014 ఎలక్షన్లో జనసేన 140 సీట్లలో పోటీ చేసి కళ్యాణ్ గారు గాజువాక, భీమవరంలో 2 చోట్ల పోటీ చేశారు. 2019లో జనసేన పార్టీ మేనిఫెస్టోని రాజమండ్రిలో ప్రకటించారు. కానీ ఆ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయారు. 140 సీట్లకు గాను ఆ పార్టీ 1 సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. ఇంత ఘోరమైన ఓటమి తర్వాత ఎలాంటి వ్యక్తి అయినా సరే పార్టీని వదిలేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ గారు అలా చేయలేదు. అలాంటి ఓటమిని తట్టుకుని నిలబడ్డారు. ఆ రోజు సెప్టెంబర్ 9, 2023. 2024 ఎలక్షన్లో ఎన్డీఏ విజయానికి ఆ రోజు పునాది పడింది. చంద్రబాబు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు. దానికి వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అరెస్ట్ అన్యాయమని, రాజకీయ కక్ష సాధింపు ఖండిస్తూ రాత్రికి రాత్రే బహిరంగ ప్రకటన చేశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి చేరుకోవడానికి విమానాశ్రయం
రవాణా ద్వారా ప్రయత్నించారు, కానీ పోలీసులు అడ్డుకున్నారు. రహదారి మార్గంలో ఆయన రాజమండ్రికి బయలుదేరారు, కానీ దారి పొడవునా అడ్డంకులు, పోలీసులు ఆపడంతో దానికి ఆయన రోడ్డు మీదే పడుకుని నిరసన వ్యక్తం చేశారు. మరుసటి రోజు ఆయన రాజమండ్రి జైల్లో చంద్రబాబు గారిని కలిసి జైలు బయట 2024 ఎలక్షన్లో కూటమిగా పోటీ చేస్తామని ప్రకటించారు. కానీ అప్పటికి జనసేన బీజేపీ పొత్తులో ఉంది. పవన్ కళ్యాణ్ గారు బీజేపీని టీడీపీని కలిపి 2024లో ఎన్డీఏలో భాగంగా పోటీ చేశారు. ఆ కూటమి బీజేపీ పార్టీని అధికారంలో తెచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ ఎలక్షన్ లో బీజేపీ 240 సీట్లు మాత్రమే దక్కించుకుంది. దానికి ఆంధ్రప్రదేశ్ నుండి 21 ఎంపీ సీట్ల సాయంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో జనసేన పార్టీ దేశంలో ఎక్కడ లేని విధంగా పోటీ చేసిన 21 ఎమ్మెల్యే సీట్లలోనూ 2 ఎంపీ సీట్లలోనూ 100% స్ట్రైక్ రేట్ లో విజయం సాధించింది. 10 ఏళ్ల ఒంటరి పోరాటంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. 10 ఏళ్ల కష్టాలు ఒడిదుడుకులు నివేదికగా ఆయన నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్య అయినా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే ఆ సమస్య తీరిపోతుంది అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు. ఇలానే కొనసాగితే ఆయన ఆంధ్రప్రదేశ్కి మరో ముఖ్యమంత్రి. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.